తిరుపతి వెళ్తుంటారా మ్యామ్ మీరు? నేను హీరోయిన్ అయ్యి నేను ఆ సినిమా సక్సెస్ అయితే నడుచుకుంటూ వస్తారని అందరూ వేడుకుంటారు. నేను పసుపు కుంకుమ పెట్టుకుని వస్తాను వేడుకున్నాను, చేశాను కూడా అది. మ్యామ్ మీ సినిమా కోసం మీరు చేసా, అవును, వేడుకున్నా. నేను ఆ సినిమా సక్సెస్, ఎందుకంటే తమిళ్లో నేను హీరోయిన్ అయ్యాను, అయితే సినిమా సక్సెస్ అవ్వలేదు. ఒక 2 సినిమాలు అయ్యేప్పటికీ అందరికి అక్కడ టాక్ వచ్చింది, అమ్మాయి సెంటిమెంట్గా. అక్కడ నాకు భయం వేసింది, మన హీరోయిన్ అవ్వడం ముఖ్యం కాదు, ఆ సినిమా ఒకటే సక్సెస్ దాంట్లో అవ్వాలి fix అనేది అవ్వాలి. చాలా ముఖ్యం అనేది అనిపించింది, పెద్ద సక్సెస్ అవ్వాలని. సో అందుకు వేడుకున్నా. సో ఆల్ సెంటర్స్ లో 100 days జంబలకిడి బొమ్మ ఇమ్మీడియట్ గా పసుపు కుంకుమ పెట్టుకుని వెళ్ళాను. అసలు నడుము అయితే ఇలాగే వెళ్ళాను కదా, నైట్ 7:30 స్టార్ట్ చేసాము, మార్నింగ్ 7:30 8కి ఫినిష్ అయింది. ఇలా వెళ్ళాను, పొద్దున ఇలా లేవలేకపోయాను, ఇలా స్టక్ అయిపోయాను అనమాట. బట్ అనుకున్నది చేశాను. మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని షోలు చేశారు, ఇన్ని సీరియల్ చేశారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? అవునవని చెప్పాను కదా, సస్పెన్స్. మాకు తెలిసింది ఏంటంటే ఆమని గారికి 50 కోట్లు పైనే ఉంది అని. ఉండొచ్చు, లేదనట్లేదు, బట్ అది ముఖ్యం కాదులేండి. మనకు ఇక్కడ ఇండస్ట్రీలో వస్తే డబ్బు కంటే ఎక్కువ మంచి పేరు సంపాదించుకోవడం, మంచి క్యారెక్టర్. ఆమని గారు అంటే మంచి అమ్మాయి, మంచి అది చాలా ముఖ్యం. డబ్బు మీరు చెప్పినట్టు సంపాదించింది రేపు ఈ రోజు 10 కోట్లు సంపాదిస్తే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అది ఒక 100 కోట్లు అవుతుంది, అది పక్కన పెట్టండి, అది వేరే విషయం. చెప్పాను కదా, దేవుడు సఫిషియెంట్గా ఆయన ఇచ్చాడు, అయితే అది మాత్రం నిజం, లేదని లేదు. ఈరోజు బాగున్నాను, భగవంతుడి దయ వల్ల, ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరి దయ వల్ల ఈరోజు నేను బాగున్నాను, సంతోషంగా ఉన్నాను, అందరూ ఆశీస్సుల వల్ల నేను బాగున్నాను. అందుకే మ్యామ్ మీరంటే మా అందరికి అంత ఇష్టం. అసలు మనసులో మాట ఎంత స్వచ్ఛంగా చెప్పేస్తారు, ఇచ్చారు దేవుడు. నిజంగా చాలా మంది లేదు అంత లేదు అంటే, బేసిక్గా మేము అలాగే చెప్తాం, కానీ మీరు అసలు అంటే ఇచ్చిన వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడం చెప్పాలి. కూడా ఎందుకంటే ఈ అదొక రోజు great. నేను ఇంతగా బాగున్నానంటే మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్, నాకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మన ఇండస్ట్రీలో ఇచ్చినందుకే కదా నేను బాగున్నాను. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దయ వల్లే అందుకే నేను ఇప్పటికీ బాగున్నాను. మీరు బిజీగా ఉన్నారు. మీ మనసు, మీ మంచితనమే ఇప్పటికీ ఎప్పటికీ కూడా బిజీగా ఉంటారు. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నా, అంటే ప్రొడ్యూసర్స్ మంచి ఇంకా నన్ను గుర్తుపట్టి నాకు మంచి మంచి క్యారెక్టర్స్, మంచి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. నేను అదృష్టాన్ని నమ్ముతారా, హార్డ్ వర్క్ ని నమ్ముతారా? 2 నమ్ముతా. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా చేస్తాం, అందరూ చేయలేరు, అందరూ చేయాలని అనుకుని మనం హార్డ్ వర్క్ చేస్తే అది సక్సెస్ అయితేనే మనం ఆ అదృష్టం మేము మనం అనుకుని సాధిస్తాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేశాను, నేను బాగా చేస్తాను, టాలెంట్ ఉంది, నేను ఇంకా అందం లేకుండా అందం తెచ్చుకొని, ఇంకా నా అందరిని మెరుపు తెచ్చుకొని మన సినిమాలకి ఏమో చేస్తాం కదా, ఇంకా రావాలి, ఇలా చేయాలి, ఇలా బ్యూటిషియన్ చేసి అన్నీ చేస్తాం, అన్నీ చేసినా కూడా సక్సెస్ లేకపోతే ఏమీ లేదు. మెయిన్ మన సినిమా ఇండస్ట్రీకి అది చాలా ముఖ్యం. 2 ఉండాలి. మిమ్మల్ని మేము హీరోయిన్ గా చూసేసాం, మీరు ఒక్కరోజు సీఎం అయితే మీరు ఏం చేస్తారు, ఏం చేంజెస్ చేస్తారు? చిన్నపిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తాను ముందు, ఫస్ట్ చిన్నపిల్లలకి ప్రొటెక్షన్, ఎవరికి ఏ కష్టం రాకుండా, పిల్లలు అంటే మధ్యరాత్రి అయినా కూడా మేము ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళే ఆ ఒక ప్రొటెక్షన్ అయితే ఇస్తాను. అది నేను చెయ్యాలి. నాకు జంబలకిడి బొమ్మలు ఎలాగ ఆడవాళ్ళని మగాళ్ళని చేసి మగాళ్ళని ఆడాలి చేశారో అలాగా ఇది కూడా చేయాలి. ఒక ముఖ్యమంత్రి అయితే ఇది అయితే చేస్తా, ఇది చేస్తారు. Hello everybody!